నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ మీ ప్రసన్న. సో ఈ వీడియో మొత్తం పిండి వంటలు చేయడం తర్వాత షాపింగ్ చేయడమే ఉంటుంది. ఎందుకు ఏంటి అన్నది నేను చెప్తాను, మీరు చూస్తూ ఉండండి. అంతకంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను, పండు, మమ్మీ ముగ్గురం కలిసి షాపింగ్కి వచ్చామన్నమాట. చాలా షాపింగ్ చేయాల్సినవి ఉన్నాయి, బట్ ఫస్ట్ అయితే శారీ షాపింగ్ కంప్లీట్ చేసుకుందాము అని చెప్పేసి యాజ్ యూజువల్ మేము ఎప్పుడు వెళ్తూ ఉంటాము హనుమాన్ సిల్క్స్ అని చెప్పేసి నీరుగట్టివారిపల్లిలో ఉంటుంది, మదన్పల్లిలో. అక్కడికి వచ్చేసామన్నమాట. యాక్చువల్గా శారీస్ వచ్చేసి నాకు అండ్ మా చిన్నమామ వైఫ్కి అనమాట. చిన్నమామ వైఫ్కి ఏంటంటే సీమంతం లాగా, అంటే సీమంతం టైంకి మమ్మీ ఉండరు కాబట్టి ముందే పసుపు కుంకుమ ఇంకా సీమంతంకి ఏమేమి ఇస్తారో అవన్నీ ఇచ్చేసి తర్వాత వెళ్ళిపోవాలి అని ఫిక్స్ అయ్యారు. సో చిన్నమామ వైఫ్ కోసం ఒక శారీ, ఇంకా నా కోసం ఒక 2 శారీస్ చూస్తున్నాము. షాపింగ్కి వెళ్ళక ముందు నేనేమనుకున్నానంటే ఈసారి అస్సలు పట్టు శారీసే తీసుకోకూడదు, పట్టువే కాదు అలా ట్రెడిషనల్ శారీస్ అస్సలు తీసుకోకూడదు, ఓన్లీ ఫ్యాన్సీలోనే చూడాలి అనుకుని వెళ్ళానన్నమాట. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. మమ్మీకి అలాంటి శారీసే నచ్చుతున్నాయి. ఇంకా ఫ్యాన్సీలో చూద్దాము అంటే ఓల్డ్ టైప్ ఆఫ్ శారీస్ అన్నీ కనిపించాయి అన్నమాట. కొత్త వాటిలో మాకు క్లాత్ కానివ్వండి, డిజైన్ కానివ్వండి అంత మంచిగా అనిపించలేదు. అందుకే ఇంకా సరే పట్టు శారీలో ఒకటి తీసుకుందాం, నార్మల్ ఫ్యాన్సీ శారీలో ఒకటి తీసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. ఫస్ట్ అయితే చిన్నమామ వైఫ్ కోసం చూసి పక్కన పెట్టేశాము. ఇంకా నా కోసం చూద్దాము అని చెప్పేసి వెళ్ళామన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నవి ఇంకా చిన్నమామ వైఫ్ కోసమే సెలెక్ట్ చేస్తున్నాము. వాళ్ళకి పిక్స్ పెట్టి తర్వాత ఏది నచ్చింది అలాంటివి ముందు ఉన్నాయా లేదా అవన్నీ అడుగుతున్నారనమాట మమ్మీ. ముందు అలాంటి డిజైన్ ఉంటే మళ్ళీ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి మా ఒపీనియన్. కరెక్ట్గా అడిగి వాళ్ళకి లేని కలర్, వాళ్ళకి లేని డిజైన్ తీసుకుందాము అనుకున్నాము. సో చిన్నమామ వైఫ్ కోసం షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు నా షాపింగ్ అన్నమాట. అక్కడ చాలా అంటే చాలా నచ్చేసాయి మాకు, అన్ని పేస్టల్ కలర్సే అన్నమాట. ముందు ఎప్పుడెప్పుడో నేను సర్చ్ చేస్తూ ఉండేదాన్ని కదా, అలాంటి కాంబినేషన్లో నాకు శారీస్ అన్నీ కనిపించాయి. బట్ అలాంటివి దొరకలేదు కాబట్టి వేరేవి వేసుకున్నాను అనమాట. అదే ప్యాటర్న్లో లైక్ అదే కలర్ కాంబినేషన్లో ముందు చాలా ఉన్నాయి నా దగ్గర శారీస్. సర్లే ఇంకా అదే కలర్లో మళ్ళీ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి వేరేవి చూస్తూ ఉన్నాం. ఇక్కడ మమ్మీ ముందు ఎప్పుడో మేము చిన్నగా ఉన్నప్పుడే కువైట్కి వెళ్ళిపోయారు కాబట్టి శారీస్ గురించి కానివ్వండి, ఇండియాలో షాపింగ్ గురించి కానివ్వండి మమ్మీకి పెద్దగా ఐడియా లేదు. అందుకే ఇంకా ఓన్లీ కలర్ సెలెక్షన్ అండ్ క్లాత్ చూస్తూ ఉన్నారు అంతే మమ్మీ. ప్రైస్ డీటెయిల్స్ తర్వాత డిజైన్ ఇవన్నీ మేమే చూసుకుంటూ ఉన్నాము. మెయిన్ ఇక్కడ పండు అన్నమాట సెలెక్షన్, అది బాగుంది ఇది బాగుంది అని చెప్పేసి కూర్చొని మాకు సజెస్ట్ చేస్తూ ఉంది. సో ఫైనలీ నా షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక పట్టు శారీ అండ్ ఒక నార్మల్ ఫ్యాన్సీ శారీ తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత అక్కడ నుండి మళ్ళీ ఆర్ఆర్ స్ట్రీట్కి వెళ్తున్నాము. ఆర్ఆర్ స్ట్రీట్కి ఎందుకు అంటే కాలికి వేసుకునే మెట్టెలు ఉంటాయి కదా, ఆ మెట్టెలు చూడడానికి వెళ్తున్నాము. నా మ్యారేజ్ అయినప్పటి నుండి ఇప్పుడు మారిస్తే అది 4th one అవుతుందన్నమాట. ఐ మీన్ కొత్తవి తీసుకుంటాను కదా, అది 4th one అవుతుంది. అన్ని మెట్టెలు చేంజ్ చేశానన్నమాట. బట్ చేంజ్ చేసిన ప్రతిసారి నా ఒపీనియన్ లేకుండానే తీసుకొని వేసుకున్నాము. అంటే నేను తీసుకోలేదన్నమాట, అత్త వాళ్ళు అలా తెచ్చి వేస్తూ ఉన్నారు. ఇంకా అందుకే నాకు ఇష్టమైనవి సింపుల్గా తీసుకోవాలి అని చెప్పేసి మమ్మీని నేను అడుగుతూనే ఉన్నానన్నమాట. ఎప్పటి నుండి అడుగుతున్నాను, నువ్వు వచ్చిన తర్వాత నాకు ఖచ్చితంగా తీసి ఇవ్వాలి అని చెప్పి. అంతకుముందే నేను విద్య వెళ్ళి కూడా చూసాము. బట్ సింగిల్ ఉంటాయి కదా, సింగిల్ మెట్టెలు వేసుకోవచ్చా అని చెప్పి అడుగుతూనే ఉన్నాను నేను. మమ్మీ వద్దనింది, నానమ్మ వద్దనింది, అండ్ ఇంట్లో అత్త కూడా వద్దని చెప్పారు. అందుకే ఇంకా అప్పుడు మాత్రం వద్దనుకొని వచ్చేసామన్నమాట నేను విద్య జిఆర్టీకి వెళ్ళి. మరి ఇంకా మళ్ళీ మమ్మీని డాడీని ఒప్పించి నేను సింగిల్ వేసుకుంటాను, చాలామంది వేసుకుంటున్నారు అని చెప్పేసి ఎలాగోలాగా వాళ్ళని ఒప్పించాను. బట్ రాధాకృష్ణకి వెళ్ళి చూసాము అండ్ ఇంకొక చోట కూడా వెళ్ళి చూసాము. సో డిజైన్స్ ఇంకా కొన్ని చూద్దాము అనిపించింది. షాప్స్ అన్నీ తిరిగి కొంచెం సర్చ్ చేసి తీసుకుందాం అనుకుంటే ఆ రోజు ఫుల్ రెయిన్ అన్నమాట. సరే అని చెప్పేసి నెక్స్ట్ ఇంకెప్పుడైనా వెళ్దామని ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వంటలోకి దిగామన్నమాట. ఇక్కడ మెయిన్ వంట నాదే అన్నమాట. ఎందుకు అంటే సున్నుండలు ప్రిపేర్ చేస్తున్నాను.
మమ్మీకి ప్రాసెస్ ఐడియా ఉంది కానీ ఎప్పుడూ చేయలేదు, ఒకసారి చేసి ఫెయిల్ అయిందంట కోయేట్లో. అందుకే ఇంకా నేనే చేస్తాను మమ్మీ అని చెప్పేసి మమ్మీకి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా ఎవరైనా ఉంటారా చెప్పండి, మమ్మీల దగ్గర నేర్చుకునే కూతుర్లు చూసుంటారు కానీ కూతుర్ల దగ్గర నేర్చుకునే మమ్మీని చూసారా? మా మమ్మీ నేర్చుకుంటుంది. మమ్మీ కంటే నేను ఏదో ఎక్స్ట్రాడినరీగా చేస్తానని కాదు, కానీ ఆ రెసిపీ మమ్మీకి రాదంటే మమ్మీ దగ్గర నుండే చాలా నేర్చుకున్నాను అనమాట. మెయిన్గా వంటలు ఇంత బాగా చేస్తున్నానంటే దానికి మమ్మీ అండ్ అమ్మమ్మ వాళ్ళే కారణం. సో నా రెసిపీని ఇప్పుడు మీతో డీటెయిల్డ్గా షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఆ పొట్టు ఉన్న మినప్పప్పుని తీసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే తొందరగా మాడిపోతాయి అండ్ లోపల మొత్తం వేగకుండా అలానే ఉండిపోతుంది. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్ కోసం అండ్ ఏమంటారు లడ్డు చేసేటప్పుడు బంకగా అలా లేకుండా బియ్యం కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను. అది వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. సో బియ్యంని ఆ తర్వాత మనం మినప్పప్పును కూడా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మొత్తం ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. సో ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి బయట వేయిద్దాం మిషన్లో అనుకున్నాను. బట్ టైంకి ఇంట్లో ఎవరు లేరనమాట, విద్య కూడా అంతకు ముందే వచ్చాడు. అందుకే నేనే మిక్సీకి వేసాను ఇలా ఫైన్ పౌడర్ లాగా. ఆ తర్వాత అందులో బెల్లంని కూడా యాడ్ చేసుకోవాలి. నార్మల్గా దంచి వేసేసుకుంటే బెల్లము అక్కడక్కడ లమ్స్ లాగా ఉంటుంది కదా, అందుకే తురిమి వేసానమాట. మళ్ళీ తురమడానికి కొంచెం కష్టమైపోయి అంత క్వాంటిటీలో తురమాలంటే చేయి కూడా నొప్పి వచ్చేస్తుంది కాబట్టి బెల్లంని కొంచెం మంచిగా దంచేసుకొని ఆ తర్వాత ఈ పౌడర్లో కలిపేస్తున్నాను. ఈ పౌడర్ని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్కి వేసుకుంటే మనకి ఫైన్ పౌడర్ అనేది వచ్చేస్తుంది. సో దట్ మనం సున్నుండలు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అక్కడక్కడ లమ్స్ కానివ్వండి అలా ఉంటే టేస్ట్ బాగుండదు అండ్ అక్కడక్కడ ఏదో బెల్లం తగులుతూ ఉన్నట్టు అనిపిస్తే అంత టేస్టీగా అనిపించదు. నార్మల్గా అంటూ ఉంటారు కదా, సున్నుండలు అలా నోట్లో వేస్తే కరిగిపోవాలి అని చెప్పేసి. అలా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా పౌడర్ అనేది చాలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఒక 1/2 లీటర్ నెయ్యి పట్టిందనమాట మొత్తం ప్రిపేర్ అవ్వడానికి. నెయ్యిని కాంచేసుకొని పక్కన పెట్టి చల్లార్చుకుంటున్నాను. అందులో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉండలు అనేవి చుట్టుకోవాలి లడ్డూలు. ఇక్కడ కూడా లమ్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా నెయ్యిలో మొత్తం పౌడర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మమ్మీ ఇక్కడేవో కొన్ని డౌట్స్ అడుగుతుంటే మమ్మీకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. తిని ఎట్లుందో చెప్పు. సో అలా లడ్డూస్ ప్రిపేర్ చేస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు అవి అవుతాయా, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని చెప్పేసి మా కుట్టిగాడు రెడీగా ఉన్నాడనమాట. ఆ ప్రాసెస్ స్టార్టింగ్ నుండి వెయిట్ చేస్తూనే ఉన్నాడు. అందుకే ఫస్ట్ లడ్డు మా కుట్టిగాడికి ఇచ్చాము. ఇంకా ఆ తర్వాత వంశీ అక్కడ ఉంటే వంశీని టేస్ట్ చేయమని చెప్పేసి మమ్మీ ఇస్తూ ఉంటే అక్కడ నుండి నేను లాక్కుని టేస్ట్ చేశానమాట. నిజంగా అలా ప్రిపేర్ చేస్తాం కానివ్వండి, తినడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు ప్రిపేర్ చేసిన వాళ్ళకి. ఆ రోజు మాత్రం ఎందుకో నాకు తినాలనిపించింది. టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా కుదిరిందనమాట. సో సున్నుండలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా కారా బూందీ ప్రిపేర్ చేయడానికి అన్ని రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ నాకు వీడియో తీయడానికి ఎవరు లేరనమాట. నేనే అన్ని యాడ్ చేసుకుంటున్నాను, నేనే మొత్తం చూసుకుంటూ ఉన్నాను, నేనే వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాను.
ఇంకా అప్పుడు వంశీ వచ్చాడనమాట. వంశీ హెల్ప్ తీసుకొని వీడియో తీయమని చెప్పాను. సో ఫస్ట్ ఇక్కడ కారా బూందీకి శనగపిండి ఉంటుంది కదా, సో బేసన్ తీసుకున్నాను. ఆ తర్వాత అందులో సాల్ట్, తర్వాత కొంచెం సోడా, కలర్ బాగా రావడానికి కొంచెం టర్మరిక్, ఆ తర్వాత కొంచెం కారం అన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇంత క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి లమ్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో లమ్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మమ్మీ వాళ్ళు ఆ రోజు ఈవినింగే ఊరికి వెళ్ళాల్సి ఉంది. చెప్పాను కదా, సీమంతం లాగా శారీ అవన్నీ ఇచ్చేసి రావాలి అని చెప్పేసి. సో దానికోసం మమ్మీ వాళ్ళు వెళ్తున్నారు. అందుకే మమ్మీ డాడీని వెళ్ళి రెడీ అవ్వమని చెప్పి మేము ప్రిపేర్ చేస్తున్నాము. వంశీ ఒక పక్క, పండు ఒక పక్క, తర్వాత నేను, కుట్టి, విద్యాని కూడా హెల్ప్ తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా విద్య నాకు హెల్ప్గా ఉంటే ఎంత పెద్ద వంట అయినా ఈజీగా చేస్తాను అనే నమ్మకం అనమాట నాకు. అందుకే ఇంకా విద్య ఎలాగో ఫ్రీగా ఉన్నాడు, పబ్జీ ఆడుకుంటూ ఉంటాడు. అదేదో ఇక్కడ వంటలో విద్యాను కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి విద్య హెల్ప్ తీసుకున్నాను. ఎలాగో నాకు విద్యకి ఇద్దరికి కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి అలా జాలీగా, ఫన్నీగా, కామెడీగా చేస్తామన్నమాట. అలా సింపుల్గా ప్రిపేర్ చేస్తాం ఏదైనా ఇద్దరం అనుకుంటే. అలానే ఇంకా కారా బూందీ ప్రిపరేషన్ కూడా అయిపోతూ ఉంది. సో బూందీ చేయడం మొత్తం కంప్లీట్ అయిపోయింది. అది చేస్తూ ఉన్నప్పుడు డాడీ స్వీట్ బూందీ కూడా కావాలని చెప్పి అడిగారు. సో దానికి కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ టైం చేయిస్తాను అని చెప్పేసి ఇంకా ఈ బూందీ ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ వీడియోగ్రాఫర్ మా కుట్టిగాడు అనమాట. అందుకే వీడియో అటు ఇటుగా ఉంది, మొత్తం షేక్ చేస్తూ తీస్తూ ఉన్నాడు. మీరు కూడా కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఇంకా ఆ టైంలో అందరూ బిజీగా ఉండడం వల్ల మా కుట్టిగాడి హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది. మ్యాక్సిమం వంటలన్నిటికీ ఆ రోజు మా కుట్టి హెల్పే తీసుకున్నాం మేము. వాడే మొత్తం షూట్ చేస్తూ ఉన్నాడు. సో కారాస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అందులోకి కర్రీ లీవ్స్, తర్వాత ఎండు మిరపకాయలు, శనగ పప్పులు, శనగ్గింజలు, మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే గార్లిక్. కొంచెం క్రష్ చేసి గార్లిక్ని బాగా రోస్ట్ చేసి అందులో యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఆ ప్రాసెస్లోనే ఉన్నామన్నమాట నేను, విద్య. ఇక్కడ నా అవతారం, నా వాలకం చూసారా, కంప్లీట్ అప్పలమ్మలాగా తయారైపోయాను. ఫుల్ బిజీగా ఉన్నానన్నమాట. అసలు నేను ఎలా ఉన్నాను, ఎలా డ్రెస్ చేసుకున్నాను, ఎలా కూర్చున్నాను, వాటి దేని మీద నాకు కాన్సన్ట్రేషన్ లేదు. వంట కంప్లీట్ అయిపోవాలి, మంచిగా రావాలి, అవే చూసుకుంటూ ఉన్నాను. సమ్మర్ కాబట్టి సమ్మర్లో కిచెన్లో కానీ ఇంట్లో కానీ వంట చేయాలంటే సినిమా కనిపిస్తుంది ఖచ్చితంగా. బయట ఎలాగో ప్లేస్ ఉంది కదా, బయటకు వెళ్ళి చేసుకుందామని చెప్పేసి మొత్తం సెటప్ అక్కడ పెట్టి బూందీ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా అందులోకి కొంచెం కారం, ఒకవేళ సాల్ట్ ఏమైనా తక్కువగా అనిపిస్తే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రెడ్ చిల్లీస్, తర్వాత శనగపప్పులు, గ్రౌండ్ నట్స్, తర్వాత గార్లిక్, కర్రీ లీవ్స్, ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫుల్ కాంప్లిమెంట్స్ అనమాట మనకి. అంత టేస్టీగా వచ్చాయి సున్నుండలు అండ్ కారా బూందీ. ఒక బేకరీ కానీ స్వీట్ స్టాల్ కానీ పెట్టి చేస్తాం నీకు అని చెప్తూ ఉన్నారు అందరూ నాకు. సో చెప్పాను కదా, వంటలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మమ్మీ డాడీ ఇద్దరు ఊరికి బయలుదేరుతున్నారు. రోజు ఈవినింగ్ 5 కల్లా స్టార్ట్ అయ్యారు ఇక్కడ.
నెక్స్ట్ డే మార్నింగ్ 11 కల్లా మళ్ళీ ఇంటికి వచ్చేసారు. అలా వెళ్ళి ఇలా వచ్చేసారనమాట. అసలు వెళ్ళినట్టు కూడా ఉండదు పాపం వాళ్ళకి. అయినా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, వాటిని ఫిల్ చేసుకోవాలి అంటే ఇలాంటివి తప్పదు. మమ్మీకి ఇంకా 40 డేస్ మాత్రమే లీవ్ ఉంది, అందులోనూ చాలా డేస్ కంప్లీట్ అయిపోయాయి. కాబట్టి ఇంకా అలా వెళ్ళి ఇలా వచ్చేయాల్సి వచ్చింది. ఆ రోజు నేను ఇంకా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఇది వచ్చి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మమ్మీ వాళ్ళు ఊరికెళ్ళి వచ్చేసారు. సో అదంతా నేను షూట్ చేయలేదు, ఓన్లీ మెయిన్ మాత్రమే షూట్ చేశాను. అంత బిజీగా ఉన్నామన్నమాట మేము మమ్మీ వచ్చేసరికి. సో ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే కజ్జికాయలు ప్రిపేర్ చేస్తున్నాము. ఇన్ని వంటలు ఎందుకు, సడన్గా ఎందుకు ప్రిపేర్ చేస్తున్నారు అని మీ అందరికీ డౌట్ వచ్చిందా? సో ఆ డౌట్ని నేను లాస్ట్లో క్లియర్ చేస్తాను. సున్నుండలు అండ్ కారా బూందీ చేశాం కదా, అది సీమంతంకి కూడా కొన్ని తీసుకెళ్లారు. అండ్ ఇంకా కూడా ఇంట్లో చాలా ఉన్నాయన్నమాట. ఇంక ఇప్పుడు బెల్లం కజ్జికాయలు ప్రిపేర్ చేస్తున్నాము. ఇదైతే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అన్నమాట. నార్మల్ షుగర్ వేసి చేసే వాటికంటే బెల్లంతో చేసేవి అందరికీ చాలా చాలా ఇష్టం. సో మేము పర్టికులర్గా ఎలా చేస్తాము అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇందులో మెయిన్ శనగపప్పులు అండ్ శనగగింజలు 2 తీసుకుంటాము. కొంతమంది ఓన్లీ శనగపప్పులు మాత్రమే తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా 2 మిక్స్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా వాటితో పాటు కొబ్బరి యాడ్ చేసుకున్నాం. ఇంకా చాలామంది డ్రై ఫ్రూట్స్, తర్వాత గసాలు ఇవన్నీ యాడ్ చేసుకుంటూ ఉంటారు. మేమైతే అవి యాడ్ చేయలేదు. జస్ట్ కొబ్బరి, శనగపప్పుల పౌడర్, శనగగింజల పౌడర్ అండ్ బెల్లం తురుము, కొంచెం ఇలాచీ పౌడర్ మాత్రమే యాడ్ చేసుకుంటాము. ఇంకా శనగ గింజల పొడి ఉంటుంది కదా, గ్రౌండ్ నట్స్ పౌడర్, అది మాత్రం ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ చేసుకుంటే బాగుంటుంది. సో ఆ పౌడర్స్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా బెల్లం తురుము కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సేమ్ సున్నుండల్ ప్రాసెస్లో లాగే అన్నమాట. దంచి వేసుకుంటే అక్కడక్కడ లమ్స్ లాగా ఉంటుంది, ఒక్కొక్క చోట ఎక్కువ స్వీట్ వచ్చేయడం అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ లమ్స్ లేకుండా ఇలా తురిమి వేసుకుంటే ఈవెన్గా ఉంటుందన్నమాట మనకి టేస్ట్. అందుకే కష్టపడి తురిమి మరి పౌడర్ మొత్తం రెడీ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ మమ్మీ కుట్టిగాడికి వార్నింగ్ ఇస్తూ ఉంది. మేము ఒక పక్క వంట చేయడంలో బిజీగా ఉంటే వాడు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా పండుని కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు, వంశీతో కూడా ఆడుకుంటూ డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మా వర్క్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి మమ్మీ వాడికి క్లాస్ పీక్తూ ఉన్నారనమాట. సో మీ అందరికీ తెలిసిందే ఇంకా స్టఫింగ్ ఎలా చేసుకోవాలి కజ్జికాయలకి అని చెప్పేసి. ఇక్కడ మా పండు కొంచెం స్టఫింగ్ ఎక్కువ చేస్తోంది అనమాట, ఎక్కువ పౌడర్ వేసి. ఎందుకు అంటే ఇంత క్వాంటిటీ చేసేసరికి మన నడుములు విరిగిపోతాయి, ఫాస్ట్గా కంప్లీట్ అయిపోవాలి అని చెప్పేసి అలా చేస్తూ ఉన్నింది. నిజమే, కజ్జికాయలు చేయాలంటే ఎంత టైం టేకింగ్ ప్రాసెస్. చూస్తున్నారు కదా, నేను మమ్మీ పండు ముగ్గురం కూర్చునేసాము. ఇంకా నేను వచ్చేసి ఇలా చపాతీస్ చేయడంలో ఎక్స్పర్ట్ అన్నమాట. అలా పండు ఫిల్ చేస్తోందో లేదో నేను ఇక్కడ ఒక 2-3 రెడీ చేస్తూ ఉన్నాను. నువ్వేమైనా హోటల్లో పని చేస్తున్నావా ఏంది, అంత ఫాస్ట్గా చేస్తున్నావు అన్నారనమాట వంశీ అండ్ పండు ఇద్దరు. సో అలా కుదిరిపోయిందనమాట నాకు. నేనేం పర్టికులర్గా నేర్చుకోలేదు, చేస్తూ ఉండగా అలా వచ్చేసింది నాకు కూడా ఎక్స్పీరియన్స్.
సో రెడీ చేసుకున్న కజ్జికాయలన్నిటినీ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మీ అందరికీ తెలిసిందే. ఇంకా నిజంగా చెప్తున్నాను, ఆ రోజు ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అయిందనమాట. ఇంత టేస్టీగా అనిపించాయో. సో మా అందరి ఫేవరెట్ కదా, యాజ్ యూజువల్ కరెక్ట్గా అలానే వచ్చాయన్నమాట ఎప్పుడు మేము చేసుకునేలాగా. ఇంకా అవన్నీ చేసుకున్న తర్వాత ఇలా న్యూస్ పేపర్ మీద పెట్టేసి ఆయిల్ కొంచెం పోయేలాగా, ఆ తర్వాత ఆరబెట్టుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి. అందుకే అన్నీ అలా ఆరబెట్టే పని మా కుట్టిగాడికి ఇచ్చాము. ఇంకా అంతేకాకుండా మా కుట్టి కౌంట్ చేసి పెడుతున్నాడు. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఇలా చేసేవాళ్ళం అనమాట మేము చిన్నప్పుడు. ఎన్నయ్యాయి అని ఖచ్చితంగా కౌంట్ చేసి లాస్ట్లో అమ్మమ్మకి చెప్పేవాళ్ళం. ఇప్పుడు కుట్టిగాడి దగ్గర చేపిస్తున్నాము ఆ పని. ఎక్కువ క్వాంటిటీస్ చేసినప్పుడు కౌంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి మాకు. ఇంకా అంతేకాకుండా కజ్జికాయలు చేస్తున్నాము అంటే పూరీలు కూడా ఖచ్చితంగా ఉండాలి. ఆ స్టఫింగ్ పౌడర్ అయినా పక్కన పెట్టేస్తామేమో కానివ్వండి, పూరీలు లేకుండా అయితే అది కంప్లీట్ అవ్వదు. ఆ పూరీలు కూడా అంత టేస్టీగా ఉంటాయి. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే నైట్ టైమ్స్ చేసేవాళ్ళం. అది అయిపోయేసరికి 12 అలా అయ్యేది టైము. ఆ టైంలో కూడా పూరీ చేసుకొని ఏదో ఒక కర్రీ ఉంటుంది కదా, ఆ కర్రీతో తినేసి మరీ పడుకునే వాళ్ళం. ఆ డేస్ అన్ని గుర్తొస్తున్నాయి అన్నమాట నాకు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే. నెక్స్ట్ ఇంకా ఆ రోజు ఈవినింగ్ నేను, పండు, కుట్టి అండ్ మమ్మీ నలుగురం కలిసి టెంపుల్కి వచ్చాము. ఇంకా మధ్యలో విద్య కూడా యాడ్ అయ్యాడు అనుకుంటాను, నాకు సరిగా గుర్తులేదు. ఇంకా మేము వచ్చే టైంకి ఆ రోజు టెంపుల్లో ఏదో జరుగుతూ ఉండింది. ఈ మధ్య ఎప్పుడు వెళ్ళినా అలానే జరుగుతుంది. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు చూసే ఉంటారు. స్వామివారి కళ్యాణం అండ్ ఊరేగింపు లాగా అనుకుంటాను. సో కరెక్ట్ టైంకి వచ్చామే అనుకుంటూ ఉన్నాం నేను, మమ్మీ వాళ్ళం. మమ్మీ అయితే టైం అయిపోతుంది, షాపింగ్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలి కదా, లేట్ అయిపోతుందని చెప్తూ ఉంది. ఉన్నీలే మమ్మీ, మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తావో ఏమో, ఒకసారి చూద్దాము, వెళ్దాం టెంపుల్కి అని చెప్పేసి నేనే ఫోర్స్ఫుల్గా మమ్మీని తీసుకెళ్ళాను. మమ్మీ చూసారా, మళ్ళీ అదే డ్రెస్ వేసుకున్నారు. సో ఇంకా 2-3 డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట. నాకు ఇదే కంఫర్ట్ అని చెప్పేసి వాష్ చేసుకొని మళ్ళీ అదే డ్రెస్ వేసుకొని వచ్చారు. మమ్మీకి ఆ డ్రెస్లో అంత కంఫర్టబుల్గా ఉందంట. ఇంకా మీ ఎవరికైనా డౌట్ రావచ్చేమో అని చెప్పేసి ముందే నేను మీకు క్లియర్ చేస్తున్నాను. లిటరలీ ఆ కజ్జికాయలు అన్నీ చేసేసరికి మాకు ఫుల్ టయర్డ్ అయిపోయాము, బాడీ పెయిన్స్ వచ్చేసాయి. షాపింగ్ చేయాలి, తర్వాత ఇంట్లో వంట చేయాలి, ఇన్ని పనులు ఉండగా టెంపుల్కి వెళ్ళడం కుదరదేమో అనుకున్నాం. బట్ పర్లేదు, మమ్మీతో మళ్ళీ కలిసి ఇలా ఈవినింగ్ టైం ఎలా స్పెండ్ చేస్తాము, టెంపుల్కి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి నేనే అప్పటికప్పుడు రెడీ చేసి అప్పటికప్పుడు అందరితో తలస్నానం చేయించి మరీ తీసుకొచ్చాను. మా కుట్టిగాడికి కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి మెయిన్ మమ్మీ కోసమే తీసుకొచ్చానులేండి. మమ్మీ అయితే ఆ వర్క్స్ అన్నిట్లో ఫుల్ టయర్డ్ అయిపోయారు. బట్ టెంపుల్కి వచ్చిన తర్వాత కొంచెం రిలాక్సింగ్గా పీస్ఫుల్గా ఫీల్ అయినట్టు నాకు కూడా అనిపించింది. ఇంకా మేము ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా ఇక్కడ బంగారుపేట చాట్స్ అని ఉంటుంది. నేను పండు అయితే కంపల్సరీ వెళ్తాము. ఒకవేళ విద్య వచ్చాడంటే మేము అడగకపోయినా విద్య తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా మమ్మీతో కూడా అవన్నీ టేస్ట్ చేయిద్దాము అని చెప్పేసి మమ్మీని కూడా తీసుకొచ్చాం. మమ్మీకి కాల్స్లో చెప్తూ ఉంటామన్నమాట, మేము బంగారుపేట చాట్స్లో ఉన్నాము, అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళామని చెప్పి. ఫైనల్గా మమ్మీని కూడా తీసుకొచ్చాము. మమ్మీకి కూడా టేస్ట్ చాలా బాగా అనిపించింది. ఇంకా ముందుసారి వచ్చినప్పుడు జస్ట్ మెట్టెలు చూసి వెళ్ళిపోయాం, కొనలేదు కదా.
సో ఈరోజు ఎలాగైనా కొనేయాలి అని చెప్పేసి మళ్ళీ ఇంకా మేము రెగ్యులర్గా వెళ్ళే షాప్కి వచ్చాము. ఆర్ఆర్ స్ట్రీట్లో రాజా జ్యువెలర్స్ అని చెప్పేసి అండర్ గ్రౌండ్లో ఉంటుంది. డాడీ వాళ్ళు ముందు నుండి ఇక్కడే తీసుకునే వాళ్ళంట. సరే అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇక్కడికే వచ్చాము. సో ఇక్కడ కూడా మమ్మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను కదా అని చెప్పేసి సింగిల్ మెటల్ చూస్తూ ఉన్నాను. బట్ మమ్మీకి అవి నచ్చలేదన్నమాట. అండ్ వెయిట్ కూడా ఎక్కువ లేవు, తొందరగా పోతాయి అని చెప్పేసి మమ్మీ వద్దు వద్దు అని చెప్తూ ఉన్నారు. పర్లేదు మమ్మీ ఏం కాదు మళ్ళీ తీసుకుందామని చెప్తే ఒప్పుకున్నారు మమ్మీ. మళ్ళీ సడన్గా మమ్మీ ఎందుకు మైండ్ చేంజ్ చేసుకున్నారో ఏమో తెలియదు కానీ డబల్వి చూపించడం స్టార్ట్ చేశారు షాప్లో వాళ్ళు. అవి నచ్చాయన్నమాట మమ్మీకి. సో మన ట్రెడిషన్ని ఫాలో అవ్వాలి, ఆ తర్వాత ఇవి కొంచెం మంచిగా గట్టిగా ఉన్నాయి అని చెప్పేసి ఆ మెట్టలు తీసి ఇచ్చేసారు నాకు. ఎన్ని హోప్స్ పెట్టుకున్నానో నేను సింగిల్వి స్టైల్గా వేసుకోవాలి అని చెప్పేసి. బట్ మళ్ళీ ఫైనల్గా 2 వేసుకున్నాను నేను. ఇంకా ఆ తర్వాత విద్యా షాపింగ్కి వచ్చేసాము. మమ్మీ, పండు అండ్ కుట్టి ముగ్గురు ఇంటికి వెళ్ళిపోయారు, వంట చేయాలి కదా ఇంట్లో అని చెప్పేసి. ఇంకా విద్య కోసం షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము. సో ఇప్పుడు ఈ షాపింగ్ తర్వాత వంటలన్నీ, ఆ తర్వాత నా మెట్టెలు, ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమైనా అనిపిస్తుందా? సో ఒకవేళ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఒక సెరమనీ ఉందన్నమాట. సో దానికోసం ఈ వంటలన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత షాపింగ్, మెట్టెలు ఇవన్నీ జరిగాయన్నమాట. సో ఈ ఫంక్షన్ అయితే నాకు చాలా చాలా స్పెషల్ అని చెప్తాను నేను. నా లైఫ్లో ఫస్ట్ టైం అన్నమాట అది. అదేంటో నేను మీతో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆలోపు మీరు గెస్ చేసి ఒకవేళ మీకు అదే కరెక్ట్ అనిపిస్తే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పండు లెమన్ రైస్ ప్రిపేర్ చేసింది. సో తినేలోపు కొన్ని అన్ని ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇవన్నీ చేస్తున్నాను. రవ్వ లడ్డు కోసం అన్నమాట ఈ ప్రిపరేషన్స్ అన్నీ. సో ఒక పక్క నేను రవ్వ ఫ్రై చేస్తూ ఉన్నాను. మమ్మీ అండ్ వంశీ ఇద్దరు డ్రై ఫ్రూట్స్ కట్ చేసి డీటెయిల్గా మళ్ళీ చెప్పేస్తాను మీకు ఈ ప్రాసెస్ కూడా. నెయ్యిలో డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట రవ్వని మొత్తం. ఆ వేడి రవ్వలోని షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో కూడా ఎండు కొబ్బరి తురుము ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. కొంతమందికి అది నచ్చకపోవచ్చు, నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. మేమైతే యాడ్ చేసుకున్నాం. ఇంకా నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఒకవేళ ఎవరికైనా నెయ్యి కొంచెం ఎక్కువగా కావాలి, ఫ్లేవర్ బాగుండాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు నెయ్యి కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే లిమిటెడ్గా నార్మల్గా ఎలా యాడ్ చేస్తామో అలా మాత్రమే యాడ్ చేసుకున్నాను. అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాంచిన పాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే టేస్ట్ కొంచెం బాగుంటుందన్నమాట. అందుకే ఇంకా నేనైతే ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్కే తీసుకొని మొత్తం అంతా మిక్స్ చేసి ఒక ½ అవర్ అలా పక్కన పెట్టేసాము. ఆ గ్యాప్లో అందరం కలిసి డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా అందరం బయట కూర్చొని ఆ రవ్వ లడ్డూలు చుట్టూ ఉన్నాం. నేను పండు లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నాం, మమ్మీ ఏమో పూలు కడుతూ ఉన్నారు. ఇంకా వంశీ తర్వాత విద్య, డాడీ IPL మ్యాచ్లో ఫుల్ మునిగిపోయారు. విద్యానేమో అర్చి మరీ బయటకు రప్పించాను. అందరం ఇక్కడ ఉన్నాం కదా, మంచిగా కూర్చొని మాటలు చెప్పుకుంటే బాగుంటుంది అని చెప్పి. వంశీ అండ్ డాడీ మాత్రం నా మాట అస్సలు కేర్ కూడా చేయలేదు. వాళ్ళ మ్యాచ్లో వాళ్ళు ఫుల్ బిజీ అయిపోయారు. సర్లే ఇంకా ఏం చేయలేమని చెప్పేసి నేను, పండు, మమ్మీ కొద్దిసేపు కూర్చొని మాటలు చెప్పుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత మాతో విద్య కూడా యాడ్ అయ్యాడు. సో విద్య ఇలాంటి వాటికి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడనమాట. నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వరా అనుకోకండి, వాళ్ళు కూడా ఇస్తారు. బట్ ఆ రోజు మాత్రం వాళ్ళకి IPL మ్యాచ్ ఇంపార్టెంట్ అయిపోయింది. మా వంశీ గారిని తిడితే మధ్యలో వచ్చి కొంచెం ఇక్కడ షో ఆఫ్ చేస్తున్నాడు, వీడియో తీస్తున్నానని చెప్పేసి అలా చేతులు అడ్డు పెట్టుకుంటూ ఉన్నాడు. సో ఇక్కడ మాకు రివ్యూ ఇవ్వడానికి వచ్చాడనమాట. టేస్ట్ ఎలా ఉంది, గొంతు కొంచెం బాగాలేదు, కొంచెం థ్రోట్ పెయిన్ గా ఉంది, అలానే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, కొంచెం అడ్జస్ట్ అయిపోండి మీరు కూడా. సో ఈ వీడియోని ఇంకా నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీరు చూసేయొచ్చు. సో నెక్స్ట్ వ్లాగ్ ఏంటి అన్నది మీరే గెస్ చేసి నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. So thank you for watching the whole video. Take care until my next video. Bye bye.